హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకాడ్ క్లాస్లో ఎంబెడ్ న్యూ డ్రాయింగ్తో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు డ్రా చేయబోయే డ్రాయింగ్ వచ్చేసి ఈ కార్ బాడీ అండి. దీనికి డిఫరెంట్ డైమెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ద పర్టికులర్ పార్ట్ని బేస్ చేసుకుని డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఓన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నా లేకపోతే పాజ్ చేసో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ మీకు టచ్ ఉంటే, మీకు ఆటోకాడ్ స్టార్టింగ్ అన్ని కమాండ్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే ఇది ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ ఇది మీరు ట్రై చేసినా దీని షేప్ దీని పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్ మీకు ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కనుక నా వీడియో అనేది కంటిన్యూ చేయండి. నేను దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా డ్రా చేయాలని నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కార్ యొక్క ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి కదండి, దీని యొక్క సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ డ్రా చేయాలంటే మనకు క్రాస్ పాయింట్ కావాలి కదా. సో దాని యొక్క సెంటర్ పాయింట్ కోసం ఇక్కడ నుంచి నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుని నేను స్టార్ట్ చేయడం చేస్తానండి. సో అందుకు నేను డ్రాలో మనకి కన్స్ట్రక్షన్ లైన్ అనేది ఉంటుంది. సో హారిజంటల్ ఒక లైన్ అండ్ వర్టికల్ ఒక లైన్ తీసుకున్నాను. అలాగే మనకి ఇది చూడండి, వర్టికల్గా 78 డిస్టెన్స్లో ఒక లైన్ ఉంది అండ్ 63 డిస్టెన్స్లో ఒక లైన్ ఉంది. అది డ్రా చేద్దాము. సో దానికోసం నేను ఆఫ్సెట్ తీసుకున్నాను. ఆఫ్సెట్ తీసుకుని మనకి 78 డిస్టెన్స్లో ఒకటి అండ్ ఇది ఒకసారి చూద్దాము. 78లో ఒకటి, ఇక్కడి నుంచి 63లో ఒకటి, ఇక్కడి నుంచి 63లో అండర్ లైన్ ఉంది. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి హారిజంటల్ లైన్ 38 హైట్లో ఒకటి, 27 హైట్లో ఒకటి. సో దానికోసం మళ్ళీ మనం ఈ హారిజంటల్ లైన్ క్లిక్ చేసి 38లో ఒకటి అండ్ ఇక్కడ నుంచి 27లో ఒకటి నేను తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ విధంగా వచ్చింది. ఏదైతే ఈ 4 సెల్స్ ఉన్నాయో, రెక్టాంగులర్ సెల్స్ ఉన్నాయో, ఇందులోనే మనకి కార్ యొక్క మెయిన్ పార్ట్ అంతా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాము. ఈ కార్ యొక్క టైర్ ఉన్నాయి కదండి, టైర్స్. సో ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టైర్ పార్ట్ అండ్ ఈ హబ్ ఏదైతే ఉందో ఇవి డ్రా చేద్దాము. సో దీనికి మనకి క్లియర్గా సెకండ్ రేర్ వీల్స్ ఉన్నాయి కదండి, రేర్ వీల్స్ దగ్గర క్లియర్గా మనకి రేడియస్ ఎంత రేడియస్ అనేది తెలుస్తుంది కనుక నేను అది తీసుకుంటున్నాను. సో R13తో ఒక సర్కిల్, R22తో ఒక సర్కిల్ ఉంది కనుక నేను సర్కిల్లో సెంటర్ రేడియస్ కమాండ్ తీసుకుని 13తో ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి 22. సో 22తో ఒక సర్కిల్ తీసుకున్నాను. ఓకే, 22 ఎంటర్ చేశాను. ఓకే, ఇక్కడ చూసారా మనకి ఈ ఐకాన్ అనేది కొంచెం డ్రాగ్ చేసి కార్నర్లో ప్లేస్ చేద్దామండి. ఓకే, సో క్లమ్జీగా. ఇప్పుడు నాకు సేమ్ మనకి వీల్స్ అనేవి డిఫరెంట్ రేడియస్తో ఉండదు కదండి. ఫ్రంట్ పెద్దగా, బ్యాక్ తక్కువగా అట్లా ఉండదు కదా, సేమ్ ఉంటుంది కనుక నేను కాపీ చేసేస్తున్నాను. సో CO మనకి కాపీకి షార్ట్ కట్ CO కనుక, సో బేస్ పాయింట్ తీసుకుని నేను దీన్ని ఇక్కడ మనకి ఇక్కడే కదా కావాలి ప్లేస్ చేస్తున్నాను. ఓకే, చూసారా మనకి ఈజీగా ఇది అయిపోయింది. సో ఇప్పుడు వీల్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాము అని అంటే, ఇక్కడ దీన్ని ఏమంటారంటే వీల్ ఆర్చ్ అని అంటారండి. అంటే మనం ఆల్రెడీ చూస్తాము, వీల్స్ పైన మనకి ఉంటుంది షెల్ టైప్. సో దీన్ని వీల్ ఆర్చ్ అంటాము. ఇది డ్రా చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్రా చేసే ముందు మనం ఈ కార్ యొక్క రూఫ్ ప్యానల్ డ్రా చేద్దాము. అప్పుడు మనకి ఇది సింపుల్ అవుతుంది. ఎందుకంటే రూఫ్ ప్యానల్ దీని యొక్క ఆర్క్ అనేది ఇలా టచ్ చేసింది కదా, దీని యొక్క వీల్ ఆర్చ్ ఉంది కదా, వీల్ ఆర్చ్ని ఇది టచ్ చేసింది కాబట్టి సో ఫస్ట్ ఈ రూఫ్ ప్యానల్ అనేది ముందు తీసేసుకుందాము. ఓకేనా? ఈ రూఫ్ ప్యానల్కి మనకి రేడియస్ ఇచ్చారు కదా, 3 రేడియస్ ఇచ్చారు. ఒకటి R115, R91 అండ్ R72. అంటే బాటంలో ఉన్నది R72. ఫస్ట్ R115 అండ్ R91 తీసుకుందాం. దానికోసము నేను ఏం చేస్తున్నాను, ఆఫ్సెట్ తీసుకుని
ఈ టాప్ ఉంది కదా, మనకి బాటమ్ మన టాప్ రూఫ్ ప్యానెల్ టాప్ అనేది దీన్ని టచ్ అవ్వాలి ఈ లైన్ని. అందుకని ఇక్కడి నుంచి 115 తీసుకుంటున్నాను. అండ్ ఈ లైనే మళ్ళీ 91కి మళ్ళీ తీసుకుంటున్నాను. సో మనకి ఇది ఈ లైన్ ఉంది కదా, ఇది 115 అండి, ఇది 91 అన్నమాట. ఎందుకు తీసుకుంటున్నానంటే ఇప్పుడు సెంటర్ రేడియస్ తీసుకుని ఇక్కడి నుంచి 115 ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తూ దీనిపైన 91కి ఒక లైన్ తీసాం కదా, ఇక్కడి నుంచి 91ని తీసుకున్నాను. నేను ఎందుకు ఈ లైన్స్ తీసుకుని ఎందుకు ఈ సెంటర్ పాయింట్ చేశాను అంటే ఇప్పుడు చూసారా ఇది టచ్ అయ్యింది ఈ లైన్ని. ఇప్పుడు ఒకే చోట ఇప్పుడు 115 లైన్ తీసుకుని ఇక్కడే 91 తీసుకుంటే మనకి కిందికి రావడం జరిగిపోతుంది అనమాట. సో మనకి అలా కాదు, మనకి ఈ రూఫ్ ప్యానల్ అనేది టచ్ అవ్వాలి, ఈ 2 సర్కిల్స్ ఆర్క్స్ కూడా. అందుకని నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేసుకున్నా, ఈ కన్స్ట్రక్షన్ లైన్ ఏదైతే 2 తీసుకున్నానో 91 అండ్ 115 ఆ రెండింటిని నేను డిలీట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకొని ఇవి ఉన్నాయి కదా, వీటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇవి డైరెక్ట్గా నేను వితౌట్ యూజింగ్ ఎనీ కమాండ్ నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఉంది కదండి, మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం స్టెప్ ఇన్ అవుతాం కదా కార్లోకి. సో దీన్ని రోకర్ ప్యానల్ అని అంటాము. సో దీన్ని డ్రా చేస్తున్నాను. ఇది ఎంత సెంటర్ పాయింట్ నుంచి 8 ఉంది అంట, అంటే ఈ బాటమ్ లైన్కి టాప్ లైన్కి మధ్య డిస్టెన్స్ 8 ఉంది, కానీ ఈ మిడిల్ వన్కి మనకి డైమెన్షన్ అనేది ఇవ్వడం జరగలేదు. సో మనం ఎప్పుడైనా డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు కొన్ని కాంప్లెక్స్ డయాగ్రామ్స్ ఏంటంటే చిన్న మైన్యూర్ డైమెన్షన్ అనేది ఇవ్వడం జరగదు అన్నమాట. అలాంటిటప్పుడు ఏంటంటే కొన్ని మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి షేప్ మ్యాక్సిమం అవుట్పుట్ అనేది రావడం కోసం కొన్ని చిన్నవి మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద డైమెన్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా, సో వాటిని యూజ్ చేసుకుని మనం చేస్తాం అన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆఫ్సెట్ అనేది తీసుకుని మనకి 8 అనేది ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ నుంచి 8 డిస్టెన్స్ ఇది ఇచ్చాను. అండ్ ఇక్కడ నుంచి మిడిల్ దానికి నేను ఒక 3 ఇచ్చుకుంటున్నాను. అంతే ఇచ్చుకోవాలనేది ఏమీ లేదు, మీకు నచ్చినంత మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి దీనిలో మనకి ఈ టాప్ బాటమ్ ఉంది కదా, బాటమ్ లైన్కి ఇది కర్వ్స్ అనేవి టచ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా బాటమ్ దానికి టచ్ అవుతుంది అనమాట. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట, ఈ ఆర్క్ని. ఓకేనా. ఈ క్రాస్ పాయింట్ వచ్చింది కదా దాన్ని. ఓకే, అలాగే దీన్ని కూడా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, జస్ట్ ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుని ఓకేనా ఈ 2 తీసేస్తున్నాను. ఓకే, అండ్ మనకి ఇది కూడా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ లోపల ఇది అవసరం లేదు. అండ్ ఇది మీరు జాగ్రత్తగా చూసుకుని డిలీట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి అవసరమైన కన్స్ట్రక్షన్ లైన్ కూడా డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ మనం ఈ సర్కిల్ వీల్స్ లోపల చూసినట్లయితే మనకి ఈ డయాగ్రామ్లో వీటి లోపల లైన్స్ అనేది ఏమీ లేదు కదా. సో ఈ లైన్స్ మనం డిలీట్ చేసేయచ్చు అన్నమాట. ఓకే, ఈ లైన్స్ కూడా మనం డిలీట్ చేసేయచ్చు. అండ్ దీస్ లైన్స్ అండ్ దిస్ లైన్స్. ఓకే, సేమ్ వే ఇక్కడ కూడా మనం తీసేయచ్చు. ఓకే, మనకి కన్ఫ్యూజన్ ఉండదు అన్నమాట ఇంకా. ఓకే, క్లియర్గా ఉంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తాము, కార్ వీల్స్ మధ్యలో ఈ లైన్స్ ఉన్నాయి కదండి, దీన్ని స్పోక్స్ అంటాము. సో ఆ స్పోక్స్ డిజైన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది, అన్నిటికీ ఒకేలాగా ఉండదు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అయితే దీన్ని ఇప్పుడు మనం తీసుకుందాము. ఓకేనా.
అయితే వీటి పొజిషన్ మనం అబ్జర్వ్ చేస్తుంటే సర్కిల్‌లో ఒకదానికి ఒకదానికి మధ్యన 120 డిగ్రీస్ మెజర్‌మెంట్‌తో ఇది యాంగిల్ చేస్తూ ఇవి ఉన్నాయన్నమాట. సో, మనం తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటి యొక్క లెంత్ ఇక్కడ నేను 4 అని అనుకుంటున్నాను. ఇక్కడ మెజర్‌మెంట్ ఇచ్చారు కదా 4 అని. అది ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, ఇట్స్ ఓకే. మనం 4 అని తీసుకుందాం. మనకి షేప్ అనేది ముఖ్యం గనక. సో, నేను అందుకోసం ఆఫ్‌సెట్ తీసుకుంటున్నాను. ఆఫ్‌సెట్ తీసుకొని ఇక్కడ ఈ లైన్ వర్టికల్ లైన్‌ని తీసుకొని ఇది సెంటర్ లైన్ కదా ఫస్ట్‌ది. సో, ఇక్కడ 2 ఇచ్చుకున్నాను. అంటే టోటల్ 4 ఉంది గనక. సో, ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు మళ్ళీ నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నానండి. లైన్ క్రియేట్ చేసిన తర్వాత నేను దీన్ని ఇక్కడికి బ్రేక్ చేస్తున్నాను. ఓకే. ఓకే. దెన్ 3 డిలీట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి. సో, మనకి ఇదేం కావాలి? ఈ సెంటర్‌లోది కూడా మనకు అవసరం లేదు కదా! అది సెంటర్ లైన్. సో, ఇది. సో, ఈ 2 ఏంటి? నాకు ఈ సర్కిల్ చుట్టూ రావాలి. అందుకనే ఈ 2 సెలెక్ట్ చేసి నేను ఇది ఉంది కదా! పోలార్ అర్రే ఉంది కదా! ఇది తీసుకుంటున్నానండి. ఇది తీసుకుని నేను బేస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను ఇక్కడ ఐటెమ్స్ ఇక్కడ 6 ఉన్నాయి కదా! సో, ఇక్కడ నేను 3 ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు 3నే కావాలి గనక. సో, క్లిక్ చేశానండి. ఓకే. క్లోజ్ అర్రే. సో, నాకు ఇలా వచ్చింది కదండీ. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి అంటే 90 డిగ్రీస్‌లో ఒకటుంది. అండ్ నెక్స్ట్ 120 డిగ్రీస్‌లో ఒకటుంది. అండ్ దీని నుంచి 120 డిగ్రీస్‌లో ఒకటుంది. ఇవి మాత్రమే ఉంచి రిమైనింగ్ మనం ట్రిమ్ చేసుకోవాలి. సో, దీని నుంచి 90 డిగ్రీస్‌లో ఇది. ఈ లైన్స్. సో, ఇది కాదు కాబట్టి దాన్ని మనం డిలీట్ చేస్తున్నాం. జూమ్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం క్లియర్‌గా కనిపించడానికి. సో, ఇది కూడా తీసేస్తున్నాను. ఓకే. ఓకే. దీనికి 90 డిగ్రీస్‌లో ఇది ఉంది. అండ్ దీనికి 90 డిగ్రీస్‌లో ఇది ఉంది. సో, ఇది లేదు గనక నేను ఇది డిలీట్ చేస్తున్నాను. సో, దెన్ దీనికి 90 డిగ్రీస్‌లో ఇది ఉంది. సో, మనకి ఇక్కడ వచ్చింది కదండీ. సో, ఇక్కడ ఫిగర్‌లో ఉన్నట్టే మనకొచ్చింది. కాకపోతే ఈ సెంటర్‌లో మనకి ఒక హెక్సాగన్ షేప్‌లో వచ్చింది. సో, ఇక్కడ మనకి హెక్సాగన్ షేప్‌లో రాలేదు కదా! సో, హెక్సాగన్ షేప్ అనేది మనం తీసుకుందాము. సో, ఏది అవసరమో, ఏది అవసరం లేదు అనేది కరెక్ట్‌గా చూసుకొని మనం హెక్సాగన్ షేప్ తీసుకొద్దాం. ఓకే. అండ్ దిస్ వన్. దిస్ వన్. చూడండి కరెక్ట్‌గానే వచ్చిందా? పని చేస్తుంది. కంట్రోల్ జెడ్‌తో ఒకసారి తీసుకుంటున్నా. ఓకే. 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 చూడండి ఇది ఉంది. అండ్ దిస్ వన్. ఎస్కేప్. చూసారా? కరెక్ట్‌గా వచ్చింది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి ఈ షేప్ వచ్చింది కదండీ. దీన్ని సేమ్ ఇక్కడ కూడా అదే రావాలి. కానీ మనం ఫిగర్‌లో చూసినట్లయితే ఇది చూసారా? మనకి 90 డిగ్రీస్‌లో ఉన్నది. కాకపోతే 90 డిగ్రీస్‌లో లేదు. అంటే ఫ్రంట్ వీల్ కొంచెం మూవ్ అయినట్టు మనకి చూపిస్తుంది ఫిగర్‌లో. సో, అది చేంజ్ అవ్వాలి కదా! అది చేంజ్ ఎలా చేయాలనేది చూస్తాను. ఇప్పుడు చూడండి. ఇవన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి. ఓకేనా? సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, కాపీ అనే కమాండ్ తీసుకున్నాను. CO ఎంటర్. తీసుకున్న తర్వాత బేస్ పాయింట్ సెలెక్ట్ చేయమంటుంది. సో, నేను బేస్ పాయింట్ సెలెక్ట్ చేశాను. దీన్ని నేను ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఎస్కేప్ కొట్టాను.
ఇప్పుడు చూసారా సేమ్ పొజిషన్ వచ్చింది కదా. ఇది మనకి రేర్ వీల్స్ లో ఎలా ఉందో ఫ్రంట్ వీల్స్ లో కూడా అలాగే వచ్చింది. సో నేను మనకి డిఫరెంట్ గా రావాలి కదా, అంటే 90 degrees లో ఇది లైన్ ఉండకూడదు కదా. దీనికోసం ఏం చేస్తున్నానంటే అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో దాని షార్ట్ కట్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి దీని బేస్ పాయింట్, అంటే ఈ సర్కిల్ యొక్క బేస్ పాయింట్ ఏంటి ఇది కదా, తీసుకుని ఇక్కడ యాంగిల్ అడుగుతుంది. సో యాంగిల్ ని 30 ఇచ్చి ఎంటర్ కొట్టాను. చూసారా మనకి కొంచెం రొటేట్ అయినట్టు వచ్చింది. సేమ్ మనకి ఫిగర్ లో కూడా ఈ విధంగానే ఉంది, అంటే ఇక్కడి నుంచి ఒక 30 degrees యాంగిల్లో ఇది ఉంది అన్నమాట. ఓకేనా. సో అదే విధంగా నేను ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇక్కడతో ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే దీని యొక్క ఇది ఉంది కదా వీల్ ఆర్చ్ డ్రా చేయడానికి చూద్దాం. సో వీల్ ఆర్చ్ డ్రా చేయడానికి ఫస్ట్ బ్యాక్ చూద్దాము. ఇక్కడ 14 ఉంది కదండి రేడియస్, అందుకునే సెంటర్ రేడియస్ 14 ఉంది కాబట్టి నేను ఇక్కడ tan రేడియస్ తీసుకుంటున్నాను. తీసుకుని నేను దీనికి టచ్ చేసి 14 రేడియస్ తీసుకుని డిలీట్ కొట్టాను. ఇక్కడ నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుంటానండి. ఓకే, ఇప్పుడు నేను tan రేడియస్ తీసుకుంటాను. సో దీనికి వచ్చేసి 14లోనే ఉంది కనుక నాకు అలా కాదు, లోపల రావాలి సర్కిల్. ఓకే, 14 ఎంటర్. అగైన్ సేమ్ ఓకే, చూసారా 14 వచ్చింది. ఇప్పుడు నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుని ఓకే లోపల నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఈ బ్యాక్ సైడ్ మనకి ఇది వచ్చింది కదండి ఈ షేప్, దీన్ని ఏమంటారంటే క్వార్టర్ ప్యానల్ అని అంటారండి. ఇదిగోండి మనకి ఈ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి ఇది టచ్ అయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఇక్కడ నుంచి 37 రేడియస్ చూపిస్తుంది కదా. సో అది తీసుకుందాం. సో 37 రేడియస్ తీసుకుంటుంది. బట్ దీనికి ఈ లైన్కి దీనికి మనకి కాస్త గ్యాప్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్సెట్ తీసుకుని దీన్ని కొంత డిస్టెన్స్లో నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ప్లేస్ చేసి ఇప్పుడు ఆర్క్ తీసుకుంటున్నాను, స్టార్ట్ అండ్ రేడియస్ ఆర్క్. ఓకేనా, దీనికన్నా ముందు కన్స్ట్రక్షన్ లైన్ ఒకటి తీసుకోవాలండి, ఎందుకంటే సెంటర్ లైన్ కన్స్ట్రక్షన్ లైన్ ఇందాక డిలీట్ చేసాం కదా. ఇప్పుడు స్టార్ట్ అండ్ రేడియస్ అనేది కమాండ్, ఆర్క్లో ఉన్న కమాండ్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది ఎంత అండి 37 కదా. ఓకే, నేను ఇక్కడి నుంచి దీనికి 37 ఎంటర్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడి నుంచి ఇది వచ్చింది. సో ఇదంతా 28. సో దానికోసం మళ్ళీ సేమ్ కమాండ్ తీసుకుని ఇక్కడి నుంచి, సో దీనికి ఒక పాయింట్ ఇచ్చుకోవాలి మనం. సో నేను ఆఫ్సెట్ మళ్ళీ తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పాయింట్, అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చానండి. ఇది దేనికి ఇచ్చాను, ఇక్కడ మనం వీల్ ఆర్చ్ అనేది ఇవ్వాలి కదా, దానికోసం అండి. అండ్ అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా అవసరం అవుతుంది. ఓకే, ఈ లైన్స్ ఎందుకు ఇచ్చానంటే కేవలం వీల్ ఆర్చ్ ని మనం డ్రా చేయడానికండి ఈజీగా అందుకుని. ఇప్పుడు ఇది 28 కదా.
సో అందుకని నేను ఈ కమాండ్ తీసుకుంటున్నాను, ఆర్క్ కమాండ్, స్టార్ట్ అండ్ రేడియస్. సో ఇక్కడ క్లిక్ చేసి ఎండ్ పాయింట్ క్లిక్ చేశాను. ఇది పైకి వస్తుంది కాబట్టి 28 ఎంటర్, ఎస్కేప్. చూసారా మనకి వీల్ ఆర్చ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి ఈ వీల్ ఆర్చ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందాము. ఫ్రంట్ ఇక్కడ 30 ఉంది అండి. ఓకే ఇక్కడ నుంచి 36 ఉంది. అండ్ ఇది ఫస్ట్ ఇది డ్రా చేద్దాము, 30 అండ్ 36 కనుక. సో ఇక్కడ డ్రా చేసిన లైన్స్ కూడా దీనికోసమేనండి. అండ్ ఓకే దీని నుంచి మనం ఇక్కడ నుంచి డౌన్ ఇంక రాకర్ ప్యానల్ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఇది ఇలా వచ్చింది. సో దానికోసం చేద్దాము 30. సో ఆర్క్లో స్టార్ట్ అండ్ రేడియస్ నుంచి ఇక్కడికి ఇలా వచ్చింది. ఓకే 30 ఇంటూ ఇది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఇది 36 కదా. ఓకే సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఓకే 36 ఎంటర్ వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది 21 ఇచ్చారు, ఇది 46 ఇచ్చారు. సో అది చూద్దాము. 21 ఇచ్చారు కనుక స్టార్ట్ అండ్ రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది లోపలికి వచ్చింది కాబట్టి రివర్స్లో ఇచ్చుకోవాలి. అందుకనే స్టార్ట్ అండ్ రేడియస్ ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎండ్ పాయింట్ ఇది ఇప్పుడు చూసారా వచ్చింది 21 ఎంటర్, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 46 కదా. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మనకి ఇక్కడ 46 ఇచ్చారు. సో ఫస్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ సెలెక్ట్ చేసి మనం ఈ పాయింట్ మనం సెలెక్ట్ చేయాలి. చూడండి ఈ పై పాయింట్ సెలెక్ట్ చేయాలి. ఓకే ఈ పాయింట్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం లోపలికి వచ్చింది కదండి, ఎస్కేప్ కొడతాము. మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి ఇది సెలెక్ట్ చేయాలి కదా, ఇది సెలెక్ట్ చేసి ఈ పాయింట్ సెలెక్ట్ చేయాలి. ఓకే 46 ఎంటర్. ఓకే ఎస్కేప్. ఇప్పుడు చూసారా ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ లైన్ అన్ని డిలీట్ చేస్తున్నానండి 1 by 1. అండ్ ఇది కూడా అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇది కూడా కన్స్ట్రక్షన్ లైనే కదా, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రిమ్ కమాండ్ తీసుకుంటున్నానండి. ట్రిమ్ కమాండ్ తీసుకుని మనకి ఇక్కడ దేని ట్రిమ్ చేయాలనేది మనం ట్రిమ్ చేసేయచ్చు. ఓకే నెక్స్ట్ ఈ 2 ట్రిమ్ చేయాలి, ఇక్కడ కూడా ఈ 2 ట్రిమ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ట్రిమ్ చేయాలి. ఇది అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. చూసారా ఇదిగోండి మనకి ఇక్కడ చూడండి ఇది ఎంత డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ కొంచెం లెందీగా వచ్చింది, మనకి మన డయాగ్రామ్లో షార్ట్గా వచ్చింది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిస్టెన్స్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఈ పాయింట్ అనేది కలవాలి అని చెప్పేసి ఆర్క్ అనేది మెన్షన్ చేయాలి అని ఇవ్వలేదు. అలాగే ఇక్కడ కూడా దీని యొక్క మధ్యన డిస్టెన్స్ ఎంత ఇవ్వాలి అనేది ఇవ్వలేదు. అంటే వీల్ ఆర్చ్కి ఇది ఉంది కదండి, దీనికి ఎక్కడ ఎంత డిస్టెన్స్ ఇవ్వాలని ఇవ్వలేదు. అంటే ఇవన్నీ చిన్ని మెజర్మెంట్ మైన్యూట్ మాట. సో వీటిని మనకి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు, ఎంత డిస్టెన్స్లో మనకి ఇవ్వాలి అనేది. ఒక రేడియస్ కానీ ఒక లెంత్ కానీ మెన్షన్ చేయలేదు. అందుకనే నేను ఏం చేశాను అంటే ఈ వర్టికల్ లైన్స్ అనేది
నేను ఎంతో కొంత డిస్టెన్స్లో నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఒకటి తీసు అంటే సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి, ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి అలా తీసుకున్నాను. అలాగే ఈ హారిజాంటల్ లైన్ కూడా ఈ అంటే ఈ వీల్ ఆర్చ్ని డిజైన్ చేయడానికి కోసం ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ని ఒక ఎంతో కొంత మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సేమ్ ఇలాగే మనకి ఇక్కడ మల్టిపుల్ రేడియస్ ఎందుకు ఇచ్చారు అంటే, ఒకటి వీల్ ఆర్చ్ కోసము అండ్ రెండోది ఏంటి అని అంటే వీల్స్ కోసము ఇచ్చారు. ఓకేనా, సో అందుకునే నేను ఏదో అజ్యూమ్ చేసుకుని నేను ఇక్కడ చేశాను. మీరు ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇంకొంచెం స్టెప్ ఫార్వర్డ్ పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. ఓకేనా, నాకైతే ఒక పర్టికులర్ షేప్ అనేది కార్ షేప్ అనేది వస్తుంది కనుక నేను తీసుకున్నాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉంటే మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తోనే మూవ్ అవుతాం, బట్ అక్కడ అలా లేదు. అందుకని నేను ఈ విధంగా అజ్యూమ్ చేసుకుని తీసుకోవడం జరిగింది. ఓకేనా, అండ్ ఇది అవసరం లేదు కనుక ఇది తీస్తాను. అండ్ ఇది చూడండి, దీని ఇక్కడ వరకే ఉంది, అందుకని ఇది కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఎస్కేప్. సో ఇక్కడ వరకు అవ్వింది కదండి. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే, నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ లైన్ తీసుకుని చిన్న లైన్ తీసుకున్నాను, ఎస్కేప్. ఇక్కడ నేను ఎలిప్స్ షేప్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. దీనికి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ మెన్షన్ చేసుకోవాలి. తీసుకుని ఈ విధంగా ఓకే, మళ్ళీ సేమ్ నేను తీసుకున్నాను కమాండ్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ తీసుకుని ఈ విధంగా నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఎస్కేప్ కొట్టి ట్రిమ్ కొట్టాను. ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. తీసుకుంటే ఇది ఏంటి అంటే మిర్రర్ లైట్ అండి. మనకి డయాగ్రామ్లో ఉంది కదా ఇది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, కంట్రోల్ Z. ఓకే, ఇప్పుడు ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుని, ఎందుకంటే నేను ఆపోజిట్ది డిలీట్ చేశాను ఇప్పుడు. ఓకే సాటిస్ఫైడ్. ఇప్పుడు చూడండి, ఓకే కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి చూడండి డయాగ్రామ్లో ఈ బాటంలో ఉన్న ఆర్క్ ఒకటి ఉంది కదా, సో అది మనం తీసుకోవాలి. అది ఎంత 72 కదా. సో దీనికి ఎంత డిస్టెన్స్ అనేది మనకి ఇవ్వలేదు. అందుకనే నేనేం చేస్తున్నాను అని అంటే ఆఫ్సెట్ తీసుకుని ఎంటర్ అండ్ దీన్ని నేను ఒక పర్టికులర్ డిస్టెన్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఓకే మెన్షన్ చేసి నేను ఆర్క్ అనేది తీసుకుని అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డౌన్ సైడ్ వస్తుంది కదా. సో ఇప్పుడు రివర్స్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఇది ఇచ్చుకుందాము. ఇందాక ఫస్ట్ పాయింట్ ఇది ఇచ్చాను కదా, ఇప్పుడు ఇది ఎండ్ పాయింట్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడు పైకి వస్తుందా, ఎస్. ఇప్పుడు 72 కదండి మనకి రేడియస్, 72 ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ కన్స్ట్రక్షన్ లైన్ ఏదైతే తీసుకున్నానో అది నేను డిలీట్ చేస్తున్నాను. చూసారా మనకు వచ్చింది. సో ఇది వచ్చింది కదా మనకి, ఇది ఆర్చ్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి డయాగ్రామ్లో మీకు కనిపించవచ్చు ఇది ఎగ్జాక్ట్గా 72 ఉందా లేదా అని చెప్పి. అందుకనే మెజర్మెంట్స్లో రేడియస్లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేసి మనం తీసుకోండి. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఇది రావట్లేదు కదా,